దానికి వ్యతిరేకంగా ఒక గలం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి పచ్చిపాటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పౌరత్వ సంఘం ఏర్పడింది. విధానాన్ని హక్కుల యొక్క విస్తృతాన్ని తీసుకెళ్తూ పనిచేస్తామని పర్యావరణానికి ఉల్లంఘన కావచ్చు, విధ్వంసం కావచ్చు, చేసినటువంటి దాడులు కావచ్చు, కుల వివక్ష కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఇవాళ పౌరత్వ సంఘంలో అక్కడ పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్న కాలంలో ఎందుకంటే రాజ్యానికి ప్రశ్నిస్తున్నటువంటి గుర్తుల్ని నొక్కాలంటే వారిని రకరకాల అంచువేయాలి. ప్రభుత్వంలో ఇవాళ ఉన్న దేశ సంపదనంతా కూడా కొంతమంది పెట్టుబడిదారులకి దోచిపెట్టున్నారు. వాళ్ళకి అనుగుణంగా చట్టాలు చేసుకున్నారు. వాళ్ళకి అనుగుణంగా మొత్తం రాజ్యాంగాన్ని కూడా మార్చే పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. ఇవాళ కగార్ ఏదైతే ఉందో స్కీమ్ గవర్నమెంట్ సంబంధించి కగార్ పేరుతో మొత్తం గిరిజనుల్ని అడవుల్లో ఉన్న గిరిజనుల్ని లేకుండా చేసి అతి సంబంధాన్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టే పరిస్థితి ఇలా ఉంది. ఇవాళ అడవుల్లో మొత్తం నక్సలైట్లు పీపుల్స్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ గిరిజనులు అడవులలో ఉంటే, గిరిజనులకి అడ్డగా ఉంటే అడవులో ఉన్న ఖనిజ సంపద దోచుకోవడానికి వీలుగా ఉంది. కాబట్టి ఆ ఖనిజ సంపదని దోచుకోవడానికి వాళ్ళ యొక్క ఈ పెట్టుబడిదారులకి దోచిపెట్టడానికి అవకాశంగా లేదు. కాబట్టి వీళ్ళని మట్టు పెడితే, వీళ్ళని తొలగిస్తే ఆ దేశ సంపద, ఆ ఖనిజ సంపద అంతా కూడా వాళ్ళకి దోచిపెట్టవచ్చు, లేదా మల్టీనేషనల్ కంపెనీస్ దోచిపెట్టవచ్చు, బయట దేశాల వాళ్ళకి దోచిపెట్టవచ్చు. ఎవరైతే ఇక్కడ స్థానిక పెట్టుబడిదారులు వాళ్ళకి దోచిపెట్టచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ కగార్ అనే పేరుతోటి మొత్తం నక్సలైట్లు అనే పేరుతోటి గిరిజనులు కూడా పట్టు పెట్టే పరిస్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతుంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగ పరంగా చేసే పోరాటాలను కూడా అంచివేస్తూ ఆ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ డైరెక్ట్ గా రేపు మార్చి 26 వరకు నక్సలిజాన్ని మొత్తం పట్టు పెడతాం, నక్సల్ అనే పేరు చెప్పేవాడిని కూడా తొలగిస్తామని ప్రకటన ధైర్యంగానే ఇవాళ ప్రభుత్వం చేసిందంటే రాజ్యాంగ ఉల్లంఘన ఎంత జరుగుతుందో అర్థమవుతుంది. ఎవరైతే ఇవాళ రాజ్యాంగపరంగా పరిపాలిస్తున్నారో వీరు మున్నటి వరకు 1991 వరకు కూడా భారతదేశ జెండాకి వీరు సెల్యూట్ చేయడం కానీ, ఆ జెండా ఎగిరేయడం కానీ, ఆ జెండాని కించపరిచిన వారు. ఇవాళ అదే వ్యక్తులు రాజ్యాంగంలో ఉన్న దాన్ని బట్టి వాళ్ళ పరిపాలన చేస్తున్నారు. అంటే ఎవరికైతే దేశభక్తి లేదో ఆ దేశభక్తి లేని వారే వాళ్ళ పరిపాలన చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సింది కేవలం మతం మధ్యన చిచ్చు పెట్టి పాలన చేయడం, కుర్చీని కాపాడుకోవడం, మనకుని వెళ్ళడం, ఇది జరుగుతుంది. కేవలం మొత్తం సంపదంగా కొంతమంది పెట్టుబడిదారులకి దోచిపెట్టే పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. ఇవాళ యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. విద్యార్థులకు ఉద్యోగం పూర్తి చేస్తే ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి. రైతులకి గిట్టుబాటు ధర లేదు. కార్మికులకి ఉన్న కార్మికులు తగ్గిస్తున్నారు. కొత్త అనేక స్కీములు వస్తున్నాయి. కానీ కూడు గుడ్డ నీడ గురించి ఆలోచించకుండా కేవలం మత పేరుతోనే విశ్వాసాలతో ఉన్న దీన్ని రెచ్చగొట్టి పాలన చేసిన పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. అలా ఈ పరిస్థితిలో మనము ఇక ఈ మహాసభని జరుపుకుంటున్నాము. ఇవాళ ఏది ఏమైనప్పటికీ ప్రజలు బజార్లో వచ్చి ఉద్యమాలు చేసి ఇలాంటి ఆలోచనల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలా వ్యతిరేకించి ఆగ్రహ చెబుతున్న వాళ్ళందరూ కూడా పౌరాత్మ సంఘం అండగా ఉంటుంది. ఈ సందర్భంగా మనం దీని గురించి చర్చించి పౌరాత్మ సంఘం ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి, ఎలా ప్రజల్ని కాపాడుకోవాలి, ప్రజల హక్కుని కాపాడుకోవాలి, ప్రజల జీవించే హక్కుని ఎలా కాపాడుకోవాలని చర్చ కోసము ఈ మహాసభని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ మనకి రాష్ట్ర నాయకులు మేధావులు వచ్చి మన
ఈ విషయం గురించి చర్చించడానికి వచ్చినారు. ఈ సందర్భంగా మొదట మన హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర పౌరాకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గారు నారాయణ గారు మొదట మాట్లాడతారు. జిల్లా మహాసభకు వచ్చిన అందరికీ స్వాగతంతో మన సంఘం ఇప్పుడు దేశంలో హక్కుల పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉంది, దయనీయంగా ఉంది. లాస్ట్కు సుప్రీంకోర్టులో కూడా జడ్జిలకు కూడా రక్షణ స్థితి. ఎందుకంటే ఒక న్యాయవాది మనకు అనుకున్నది జరగకపోతే అదే జడ్జి మీద కేసు నమోదు చేసేసి ఫైట్ చేయవచ్చు. కానీ అతను కూడా ఒక ఫిజికల్ దాడికి దిగడం అంటే అది ఎంత అన్యాయమైన చర్యమో మనం అందరం చూసాం. అది ఈ రోజు ఒక్కటే కాదు, ఈరోజు ఈ జడ్జి ఒక్కడనే కాదు, మొత్తంగా అన్ని వ్యవస్థలు అట్లాగనే దిగజారిపోయింది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కూడా మనకు బలమైన శాసన వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థల నుండి ప్రజాస్వామ్యాన్ని మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా విఫలమైనందుకే పోరాటాలు వస్తుంది. పోరాటాలు నిజంగా కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, కర్షకులు కానీ, రైతాంగం కానీ ఎవ్వరూ కూడా మనకు ఏదో కావాలని ఇంకేదో చేయాలని స్వార్థపూర్తిగా పోరాటాలు చేస్తున్నారు. సంస్థలు కూడా ఏర్పాటు చేయడంలో కూడా ఏ స్వార్థం ఉండదు. ఆ సంస్థ యొక్క లక్ష్యం ఏమైందంటే ఆ సంస్థ ఎవరిని బట్టి, ఏ వర్గాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి ఏర్పడైందో ఆ ప్రజలకు సంబంధించిన మౌలిక హక్కులు, ప్రజాస్వామ్య హక్కును సాధించి పెట్టడానికి ఒక పోరాడే వేదికగా ఉంటున్నట్లే అట్లా ఒక సంస్థ. అట్లనే అయితే అన్ని సంస్థలు, అన్ని శిక్షణ ప్రజలు, దాని సంస్థ ప్రాంతీయ సంస్థల లేకపోతే ఏ వర్గాల సంబంధించిన సంస్థలు ఉన్నప్పుడు కూడా పౌరత్వ సంఘం ఏం చేస్తుందంటే పోరాడే ప్రజలు ఉన్నారు, పసుపు కొడుకు కావాలని పోరాడే ప్రజలు ఉన్నారు, 3 రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే ప్రజలు ఉన్నారు. వీళ్ళు పోరాడే క్రమంలో కూడా రాజ్యం దానిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోకుండా ఆ ఉద్యమంపై అణిచివేత చేస్తే ఆ అణిచివేతను ప్రశ్నించడానికి పౌరత్వ సంఘం ఆ ఏర్పడే క్రమం 1973లో అప్పటికి మనకు స్వతంత్రం 1970లో డిక్లేర్ అయితే 67 వరకు ఎక్కడికక్కడ అప్పుడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ పునాదులు ఎట్లయితే ఉందో ఒక్కొక్క భూస్వాముల దగ్గర 100,000 ఎకరాలు ఉన్నాయి. మనుషులు జీవించడానికి ఆస్కారం లేకపోయిన స్థితిలో మాకు భూమి కావాలి అనే నినాదంతో ముందుకొచ్చిన పోరాటాల మీద 20 ఏళ్ళ వెయిట్ చేసారు ప్రజలందరూ. మాకు జీవనోపాధి హక్కు కావాలి. ఆ జీవనోపాధి హక్కు రానందుకు 67 నక్సల్పై పోరాటం మొదలైంది. ఆ పోరాటాన్ని కూడా అంచవేసిన తర్వాత 69% శ్రీరామ రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. ఆ 2 పోరాటాలని అక్కడైతే అప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన దగ్గరైతే జగన్ వెంకయ్య ప్రభుత్వం అప్పుడే ఈ పట్టుకొని కాల్చంపి ఎన్కౌంటర్ ప్రకటించే స్థితి వచ్చింది. అట్లా ప్రకటించడం అంటే మనం ఏదైతే రాజ్యాంగాన్ని రాస్తున్నామో, ప్రజాస్వామ్యాన్ని మాట్లాడుతున్నామో ఆ రెండింటి ఉల్లంఘనలో భాగమే ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండ. అదే నథింగ్ బట్ ఎన్కౌంటర్. ఆ ఎన్కౌంటర్ మనం కూటకము అని నిజమని ఎన్కౌంటర్ అంటున్నాం, కానీ నిజమని ఎన్కౌంటర్ లేనేలు. మనుషులు లేదా శివకారులు అక్కడ ఉన్నప్పుడు మీరు వాళ్ళని సంప్రదింపులు చంపాలి. అది జరగకుండా వాళ్ళని చుట్టుముట్టి కాల్చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. 1973లో ఇంతకుముందు అనుభవం చెప్పాడు. పైకిపాటి వెంకటేశ్వరరావు, శ్రీశ్రీ నేతృత్వంలో పౌరత్వ సంఘం ఏర్పడింది. ఆ ఏర్పడిన క్రమం ఆ 73 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు ఒక అర్ధ శతాబ్దం కాలాన్ని చాలా కష్టంగా నడుచుకొని ఇప్పుడిప్పుడే కొన్ని పరిస్థితుల నుంచి బయటకు వస్తాం. కానీ పౌరత్వ సంఘం ఆచరణ అంతా కూడా ఏదో మళ్ళీ అడిగి కానే కాదు. మన ఒక కబేట్ ఉన్నాడు, పౌరత్వ సంఘం నల్ల బోర్డు తెల్లది పెట్టుకుంటది, కానీ ఈ చివర చూసినా ఆ చివర చూసినా కానీ నెత్తులు మనకలే. ఇంతకుముందు మనందరం ఒక అమర్లో జోహార్ చెప్పినాం.
అందులో 6 అమరులు ఉన్నారు. మొట్టమొదటి గోపిరాజన జగిత్యాల. ఆయన చదవడంతో RSS స్కూల్లో చదివినప్పటికీ అతను ఒక భేదావిగా ఒక అడ్వకేట్ న్యాయవాదిగా మారిన తర్వాత అది అప్పటికి ఉన్నటువంటి ఆయన రైతు సంఘాలు రైతులతో సంబంధాలతో అప్పుడు 1985లో ఎప్పుడైతే టాటా చట్టం అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి ఉద్యమాల మీద నిర్బంధం ప్రారంభమైంది. ఆ నిర్బంధాన్ని అతను పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైం కన్నా ముందే గోపిరాజన తీసుకొచ్చి విడుదల చేయడం అనేది వాళ్ళకు ఇబ్బందికరమైంది. అది ఒక కారణం, రాజ్యానికి కారణమైతే అది కాక ఎప్పుడైతే గోపిరాజన RSS ఒక స్కూల్లో చదువుకొని ఒక ప్రోగ్రెసివ్ గా ఒక ఉద్యమకారుగా నువ్వు విడిపించడంలో ముందుకు రావడంతో దాన్ని కేంద్రంగా తీసుకొని భార్య భర్తలు ఇద్దరు సినిమాకి వెళ్ళి వస్తుంటే సెకండ్ షో ఇంటి దగ్గరే కాపు కాసిన సేమ్ గౌరీ లంకేష్ లాగా. గౌరీ లంకేష్ అనే జర్నలిస్ట్ బెంగళూరులో తన పనులు మూసుకొని ఇంటికి వస్తుంటే ఇంటి దగ్గర కాపు కాసిన కాన్సెప్ట్ అట్లా మొట్టమొదటి పౌరకోసం వచ్చాకుండా ఆ భార్య ఇప్పటికీ బతుకుంది, ఇద్దరు కొడుకులను వాళ్ళు ఇప్పటికీ బతుకున్నారు. ఈ స్థితి గోపిరాజన నుంచి స్టార్ట్ అయిన స్థితి ఆ తర్వాత జాపాల రామనాథం ఇదే వరంగల్లో కూడా ఇదే టాడా కేసులలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా అరెస్టులు అయినాయంటే 5,000 పైగా అరెస్టులు కేవలం ఉమ్మడి వరంగల్. ఆ నేతృత్వంలోనే పౌరకుల సంఘం ఉపాధ్యక్షుడు నుండి ఆందోళన చేయడం, న్యాయపరంగా పోరాటం అనేది పోలీసుగా కంటగింపుగా మారి ఒక SIను ఉద్యమకారులు కాల్చేందుకు నిరసనగా అతని క్లినిక్ ముందు నుంచి, ఆయన చిన్నపిల్లల డాక్టర్, ఆయన క్లినిక్ ముందు నుంచి చేస్తున్న ర్యాలీ పోలీసులు ఆ శవాన్ని గురేపు తీస్తారు. సిటీలో ఉన్న అధికారులు పోలీసులు అందరూ క్లినిక్లో త్వరపడి బ్యాంకు రోజులో డాక్టర్ రామరావు కాల్చారు. అది స్థితి. నిజంగా ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్యం నమ్ముతున్న వాళ్ళైతే నిజంగానే సరే ఎవరు మన గోపిరాజన్న ఏం చేస్తున్నాడు అనేది కేసులు నమోదు చేయడు. అదేవిధంగా డాక్టర్ రామనాథన్ ఏం చేసి అనేది కేసులు నమోదు చేయడు. కానీ ఎవరి ముందు ఆయుధాలు ఉపయోగించారు, అది చట్టవిరుద్ధంగా ఎవరు ఉపయోగించారు? పోలీస్ వ్యవస్థ, రాజ్యం ఉపయోగించింది. రాజ్యం నిరస్తారు. అట్లా ఏదైతే డాక్టర్ రామనాథన్ జాపలక్ష్మణి కూడా పెద్దపల్లిలో గుర్చేని DSPని ఉద్యోగాలు కాల్చంటే ప్రతీకార చర్యగా ఎవరినో చంపాలని చెప్పి ఇంట్లో ఉన్న జాపలక్ష్మణ్ణి తను కొట్టి ఆయన బయటికి పిలిచిన తర్వాత హాస్పిటల్ పోలీసులు ఆయన బయట పిలిచిన వెంటనే బయట నుంచి డోర్ను బయట నుంచి గెడం పెట్టి ఎవరు బయటికి రాకుండా అక్కడికక్కడ చంపేస్తారు. అప్పటికైనా 76 మృతులు. ఇది స్థితి. ఆయన కూడా కాల్చారు. ఇది నారా ప్రభాకర్ రెడ్డి ఈ క్రమం వస్తుంది. 1985లో డాక్టర్ రామనాథన్ చంపితే 2001 సుమారు 5 ఏళ్ల కాలం పట్టింది. వరంగల్లో మళ్ళీ మనం రామనాథన్ సంస్కరణ సభ పెట్టడం, ఒక కన్వీనర్ నిర్మాణం చేసుకోవడానికి మనకు 5-6 ఏళ్ల కాలం పట్టింది. అంతటి నిర్మాణం వరంగల్లో అమలైంది. ఆ స్థితి నుంచి మనం అంతో ఇంతో చేరుకొని నారా ప్రభాకర్ రెడ్డి కన్వీనర్ గా వరంగల్ ఉద్యమం నడుస్తుంటే ఆయన సర్పంచ్ కూడా, ఒక గ్రామానికి సర్పంచ్ కూడా, న్యాయవాది సర్పంచ్ కూడా అతని దగ్గరికి మధ్యలో పొద్దున్నే పోలీసులు వచ్చేసి సారు అయితే అయ్యో బయట అని చెప్పి భార్య ఆయన లోపలికి కూర్చుంటే లోపలికి పడ్డ వాళ్ళ పోలీసులు కాదు చెప్పేసారు. ఇది స్థితి నాకు అపహరించింది. ఇక ఈ 3 హత్యలు మొత్తంగా నారా ప్రభాకర్ రెడ్డి, జాపలక్ష్మణ్ రెడ్డి, గోపిరాజన్న, రామనాథన్ వీళ్ళ వరకు మొత్తం డైరెక్ట్ గా రాజ్యమే పార్టిసిపేట్ చేస్తారు. కానీ తర్వాత వచ్చిన 2 హత్యలు పురుషోత్తం అచామనికి మాత్రం పురుషోత్తము ఎప్పుడైతే చాలా ఇదిగా పనిచేస్తున్నాడో అతన్ని చంపడం కోసం ఈ 4 హత్యల తర్వాత ప్రజల ఒక ఆందోళన ప్లస్ వ్యతిరేకత ప్రభుత్వం ప్రారంభమైంది. ఎప్పుడైతే స్టేట్ డైరెక్ట్ గా పాల్గొనదో ఈ హత్యాకాండలో ప్రజలందరూ కలుగుతారు. ఇట్లా కాకుండా అప్పుడే ఒక సరెండర్గా నక్సలైట్ని తీసుకొని నైన్ తీసుకొని అతని పురుషత్వంలో అప్పటికి ఆ భయాలతో ఆయన పాపగాన్ని చైనాలోకి వచ్చి దక్షిణ ప్రాంతంలో ఉంటే ఆయన తప్పు కోసం షాప్కి వస్తే ఆయన ఇంటి ఎక్కడ కాల్చున్నారో ఎక్కడ కాల్చున్నారో ఆయన ఇట్లా బయటికి రావడంతో 2 టాటా సుమారు వచ్చేసి
ఆయన సంపూర్ణ ఇట్లా వెనక్కి తిరుగుతుంటేనే అతన్ని ఒక్కసారి ఆ తల్లాలతో దాడి చేస్తే ఈ మెడ మొత్తం కూడా కేవలం 6 ఇంచులు మాత్రమే తోలు అవుతుంది, మిగతా మొత్తం కట్ అయిపోయింది. అత్యంత గీడకగా చెప్పేది. ఆ శవాన్ని కేవలం 15 నిమిషాలు తీసేసింది. ఎంత రెడీగా పోలీసులు నైవేద్యంగా ఇది జరిగిన ఆచారం. ఈయన ఎవరైతే కృష్ణతో హత్య జరిగిన 3 ఏళ్లకు ఒక సంస్కరణ సభలో నల్గొండలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్న ఆజామాలిని ఇదే నైవేద్యాలు ఇంకా ఎవరు సభ స్టార్ట్ కాలేదు, ఇంకా స్పీకర్స్ రావాలని చెప్పి అప్పుడు కాయిన్ పోస్ట్ కదా అక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంటే ఫోన్ చేసి వెళ్తున్న ఆజామాలిని వెంకరించి ఇదే తప్పని చెప్పేసి ఇట్లా ఇప్పుడు ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, ఎవరు ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించారు, ఎవరు ఏర్పడని చెప్పని ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? నిజంగానే ఆజామాలిని నేరం చేస్తున్నారు, పురుషులతో నేరం చేసినట్టు. ఎందుకు ప్రభుత్వం కేసుల్లో వచ్చేయవచ్చు, కోర్టు కేసు శిక్షలు చెప్పించవచ్చు కదా, ఎందుకు అందరినీ హత్య చేసింది? అట్లా 6 హత్య అనేది భయంకరంగా పౌరుల ఉద్యమం మీద చాలా ప్రభావం. ఆ నుంచి ఇప్పటికీ ఒక 5 దశాబ్దాల కాలంలో పౌరత్వ సంఘం అనేక విజయాలు సాధించి తన ఆచరణ కొనసాగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే నేపథ్యంలో తల్లిని విడుదల చేయడం, అట్లా ఆపరేషన్ కాదని హత్యాకాండ స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయిన హత్యాకాండ ఇప్పటికి మనకు తెలిసి 80 ఎన్కౌంటర్ హత్యలతో 700 మంది. ప్రతి ఒక్క ఎన్కౌంటర్ లో కూడా ఆదివాసీ ఎన్కౌంటర్ లేదు. ప్రతి ఎన్కౌంటర్ లో 30, 40, 20, 10 తక్కువ కాకుండా ప్రతి ఒక్క ఎన్కౌంటర్ జరిగింది. కానీ వాళ్ళ అదుపులో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒకటి ఈ ఎన్కౌంటర్ ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటుంది, పక్కన ఫిగర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్లు అప్పటి వరకు క్యాంపులో బందీలో పెట్టిన ఆదివాసులకు డ్రెస్సులు తొలిగేసి ఇప్పుడు మళ్ళాలో వేగోపులకు ఎట్లయితే కొత్త డ్రెస్సులు కుట్టించారో ఆ కొత్త డ్రెస్సులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆ డ్రెస్సులను తొలగించేసి ఎక్కడైతే చంపాలనుకుంటారో వీళ్ళని తీసుకొని పోతారు, అక్కడ కాల్ చంపుతారు. కాబట్టి ఎంతమంది తీసుకుపోతే లెక్క ఉంటుంది. కాబట్టి ఎన్కౌంటర్ పూర్తి కాకముందే 20 మంది నక్సల్ శాతం అనేది వస్తారు. 20 మంది, 30 మంది ఇట్లా అంటే చంపాలనుకున్నప్పుడు మాత్రం ఇట్లా జరుగుతుంది. కొన్ని మాత్రమే అక్కడ వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు ఒక 10,000 మంది ఒకవైపు నుంచి, ఇంకో 5,000 మంది ఒకవైపు నుంచి వస్తాయి. ఇటు నుంచి బలగాలు వస్తున్నాయి, అడుగుతా పారిపోతుంటే అటు నుంచి కూడా బలగాలు వచ్చేసి వాళ్ళు కూడా పట్టేసుకొని అందులో ఏదైతే డిఆర్జీ బలగాలు ఉన్నాయో వీళ్ళు వాళ్ళని చెప్పగానే వాళ్ళ ప్రెస్లో చేసి చెప్పే విధానం కొనసాగుతుంది. అట్లా ఆపరేషన్ కథ నచ్చకుండా ఇప్పటికీ 80 ఎన్కౌంటర్ ఉంటుంది, 700 మంది చేసింది. ఒక్క ఎన్కౌంటర్ మీద కూడా పౌరత్వ సంఘం విచలితం చేయలేకపోయింది. అది ఛత్తీస్గఢ్లో మనకు విచలితం చేయొచ్చు. అక్కడ కుకి మైతీలు ఒకరికి ఒకరు కనపడితే చప్పుకున్న స్థితిలో కూడా మనం కుకి ప్రాంతంలోకి వెళ్ళినాం, మైతీ ప్రాంతంలోకి వెళ్ళినాం, అలా క్యాంపులోకి వెళ్ళి మనం హైదరాబాద్ స్థాయిలో విచలితం చేసుకొని వచ్చాం. కాశ్మీర్కి వెళ్ళినాం, గుజరాత్కి వెళ్ళినాం, ముజఫర్నగర్కి వెళ్ళినాం, వెళ్ళని ప్రాంతం లేదు. కానీ పౌరత్వ సంఘాలు ఛత్తీస్గఢ్లో నిషేధాన్ని మార్చింది. ఎవరు కూడా ఇంతవరకు సోనీ మాల్య సుబ్రహ్మణ్యం తప్ప ఎవరు కూడా ప్రాంతాలకు వెళ్ళలేదు, ఎవరు కూడా నిషేధం చేయలేదు. అంటే మన దేశంలోని ఒక ప్రాంతం నిషేధ ప్రాంతంగా మారిపోయింది. మనం ఎవరు నిషేధం చేయలేదు. అక్కడ హత్యాకాండ జరుగుతుందా, అత్యాచారాలు జరుగుతున్నాయా, ఏం జరుగుతున్నా కూడా మూలకండి తెలియదు. చివరికి ముఖేష్ చంద్రశేఖర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పస్తట్లాగేసి ఆయన ఒక 104 కోట్ల ముఠాలను బయటికి తీసినందుకు అతని మీద రోడ్లో ఎక్కించి రిప్స్ ఇడిగిపోతే లోపల నుంచి గుండెని బయటికి తీసి మళ్ళా లివర్ని బయటికి తీసి ఆ ముఖంగా నరికేరు. అంత కీలకంగా ఎందుకు చేసేరు? ఎవరు కూడా ఇంకోసారి ఛత్తీస్గఢ్లో జరిగిన అవినీతిని బయటపెట్టడానికి భయపడాలని చెప్పి ఆ విధంగా జరిగింది. ఇది స్థితి. మొత్తంగా అఖిల భారత స్థాయిలో కానీ దేశవ్యాప్తంగా కానీ మనం అనుకున్న రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు పూర్తిగా అంచుమీద గురవుతున్నాయి. మాట్లాడే స్వేచ్ఛ లేదు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ కాదు, మనం మాట్లాడుతున్నా పర్వాలేదు అనుకుంటాం, కానీ మన సంఘం చెప్పినట్టు జీవించే హక్కు లేదు. ఎవరినైనా సరే నక్సల్ని కాల్ చంపొచ్చు, మా ముస్లిం తీవ్రవాదం కాల్ చంపొచ్చు, లేకపోతే ఈయన అట్లా చేస్తాడు. ఎవరి లాస్ట్కు మనం ఇక్కడ ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే కేసు మన రీకన్స్ట్రక్షన్ తోటి 4 పొద్దున్న 6 గంటలకు తీసుకుపోయారు. ఇదే సజ్జన, ఇదే మన పోలీస్ కమిషన్ సజ్జన అప్పుడు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళను పోతుందని చెప్పి
వెపన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వెడిలు ఉన్నాయి అయినా కానీ మా తుపాకులు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి నిరసన. అట్లా కాకుండా మేము ఇన్ని సంఘటనల మీద ఈ కాంగ్రెస్ వేదికలో ఎన్నో ఘటనల మీద విజయవంతం చేసి ప్రెస్ మీట్ పెట్టి పత్రికాపంగా ప్రభుత్వాలు తెలియజేస్తున్నాం. కానీ ప్రభుత్వం సందేశం లేదు. రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉందని మనం మాట్లాడుతున్నాం. కానీ ప్రభుత్వాలు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉందో అది జరగడం లేదు. దానికోసం ఒక ప్రజాస్వామ్య పోరాటాలు ముందుగా ఇప్పుడు మనం అనుకోవచ్చు ప్రతి ఒక్క రంగాన్ని ప్రతి ఒక్క హక్కులను ముఖ్యంగా మధ్య భారతంలో ఐడియాల చట్టం కానీ 1996 వ్యవసాయ చట్టం కానీ ఆ రెండు చట్టాలు అమలైతే ఆ ఆదివాసీ భూముల మీద ఆదివాసులకే జమీన్ మీద పూర్తి హక్కు ఏర్పడుతుంది. అది లేదు కాబట్టి అర్ధరాత్రికి వచ్చేసి బెటాలియన్ వచ్చేసి వాళ్ళ భూములలో క్యాంపులు పెట్టి ఎట్లా అని చెప్పి ఒక 30 ఇప్పటికి కూడా 18 చోట్ల ఆదివాసులు ఆందోళన చేస్తున్నారు. ఒక 30 ఆదివాసీ సంఘాలతో కలిసి మూలవాసి బచావ్ మంచ్ అని ఒక నిరాయుధ పోరాట సంఘాన్ని ఏర్పడుతున్నారు. ఆ నిరాయుధ పోరాట సంఘం అనేది ఒక 10 ఏళ్ళుగా పోరాడుతుంది. పోరాడే క్రమం 2021 స్టార్ట్ అయింది. ఇంతకాలం పోరాడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసేది అవసరమైతే ఒకరిద్దరిని ఎన్కౌంటర్ పెడుతూ కాల్చడంతో కానీ మూలవాసి బచావ్ మంచ్ తోటి కూర్చొని అసలు మీ సమస్య ఎందుకు మేము పరిష్కరించాలా లేదని చెప్పి ఏ ఒక్క ప్రభుత్వం ప్రయత్నించారు. అసలు కార్మిక సంఘమైన ఏ సంఘమైనా సరే ఆందోళన చేస్తే ప్రభుత్వాలు పరిష్కరించాలి. ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒక డైలాగ్ ఓపెన్ చేయాలి. అదే డైలాగ్ ఓపెన్ చేయకుండా అణిచివేదిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇదే తీసుకోండి. కటారు జరిగి ఇంత అత్యాకాండ జరుగుతుంటే మార్చి 28వ 29వ మావోయిస్ట్ నుంచి ఒక చర్చ కోసం ఇచ్చారు. ఇప్పటికి 3 లెటర్లు ఇచ్చారు. 6 నెలలు 7 నెలలు అవుతుంది. మేము చర్చలకు సిద్ధమన్నాం. చర్చలు కూర్చుంటే తెలుస్తుంది కదా నిజంగా మన సిద్ధాంతమే తప్ప ఈ సిద్ధాంతం తప్ప మీ ప్రయత్నం తప్ప ఏ ప్రయత్నం మనం ఏమంటున్నాం? పౌరకుల సంఘాలను ముందుకేసి ఇంకెవరు పెట్టాడు చర్చలు. ఎందుకంటే లాస్ట్ టైం 2004లో చర్చలు అయినప్పుడు మళ్ళీ చెన్నారెడ్డి ఆఫీసులో జరిగింది కానీ ఇంకెవరు జరగలేదు. ఆ ఇంకెవరు జరిగితే మొత్తం మీరే అవుతుంది. ఎవరేం మాట్లాడుతుందో తెలుస్తారు. ఎవరి దాంట్లో న్యాయం ఉందో అన్యాయంతో ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కదా. ఆ స్థితిలో మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు ఇక పండిసంటే కూడా చర్చల్లో బిచ్చర్లు చంపేస్తారు. మరి చంపేస్తామని రాజ్యాంగం వాళ్ళకి అధికారం ఇచ్చిందా? తుడిచిపెడతామనే అధికారం రాజ్యాంగం ఇచ్చిందా? మన రాజ్యాంగం ప్రకారం నడిచినట్టయితే రాజ్యాంగం ఎవరికైనా హత్య చేస్తా, నిర్మూలిస్తా, తుడిచి పారేస్తా అనే అధికారం ఇచ్చిందా? ఎవరికి అధికారం లేదు. ఎవరు నేరం చేసినా మన న్యాయవాదులు ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా కేసు నమోదు కావాల్సిందే, న్యాయస్థానంలో పోవాల్సిందే. న్యాయస్థానంలో ఏదైతే శిక్షణ ఇస్తారో ఆ శిక్షణ కావాలి. అంతేగాని రాజకీయ నాయకుల దగ్గర బలం ఉందని అధికారం ఉందని నేను చంపేస్తా తుడిచేస్తా అన్నది. ఎందుకంటే ఇప్పటికి కూడా రాజకీయం ఎంత ప్రభావం చేస్తుందంటే కేసులు నమోదు కావాలన్నా, కేసులు నడవాలన్నా, శిక్షలు పడాలన్నా, ఏం జరగాలన్నా కదా జడ్జీల మీద కూడా న్యాయ వ్యవస్థ మీద కూడా రాజకీయ వ్యవస్థ ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఎవరైతే పౌరుల సంఘం ఆచరణను దాన్ని మనం అర్థం చేసుకుంటున్నామో, ఒక 5 దశాబ్దాలుగా దాన్ని అర్థం చేసుకుని ఒక పోరాటంలో ముందుకుపోతున్నామో మనందరి మీద ఇంకా ఎక్కువ కర్తవ్యం ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగంలో లేదు, ప్రజాస్వామ్య విలువలు లేవు, ముఖ్యం కూడా ఒక అంచివైతే సాధారణంగా జరుగుతుంది. ప్రభుత్వాలు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వివరించడం లేదు. ఓటింగ్ సిస్టమ్ కూడా ఎవరికి డబ్బును కూడా గెలుస్తాడు, మీద అధికారంలో కూడా గెలుస్తాడు. ఎంత ఘోరమైన స్థితిలో ప్రజలు చాలా ఆందోళన. ఈ ఆందోళన నుంచి ఏమైందంటే మహిళలు ఆత్మహత్య చేసుకుంటారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు, కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. అంటే వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే నాయకత్వం సంస్థ సంఘం కనబడుతుంది. కాబట్టి భారత సంఘంగా మీ అందరూ చెప్తున్నాం ఏంటంటే మీరు ఒక వ్యవస్థగా మారాలి, మీరు ఒక సంస్థగా మారాలి, ప్రజలకు భరోసా ఇచ్చే ఒక పెద్ద దిక్కుగా మారాలి. ఎందుకంటే మీలాంటి చైతన్యవంతమైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అన్ని రంగాలలో సమస్యలు ఉన్నాయి, అన్ని సంఘాలు అన్ని రంగాలలో వేదనలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితున్నది. చెప్పుకోలేకనే ఆత్మహత్యలకు దారి చూసుకుంటున్నారు. దీన్ని ఆత్మహత్యలకు దారి చూసుకోవడం అంటేనే ఏ సమాజంలోనే ఒక అసంతరం జరిగిందంటే దానికి ప్రభుత్వం బాధ్యత. అంతకుముందు అన్నారు కదా ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం పంచుకోవడాలని. అట్లనే ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలన్నిటి కూడా ప్రభుత్వాన్ని బాధ్యత. కాబట్టి పౌరుల సంఘంగా మీకు అప్పీల్ ఏంటంటే మీరు సంస్థలలో వ్యక్తులుగా
పలకడండి. ఈరోజు దేశంలో ప్రధానంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలన్నీ కూడా పేదవారిని శిక్షించడానికి, దోపిడీని ఎదిరించి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని శిక్షించడానికి మాత్రమే తయారు చేయబడిన పెట్టుకోవాలి. ఏదైతే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళని ఏ పద్ధతిలో జైళ్లలో పెట్టాలి, ఏ పద్ధతిలో బ్రిటిష్ దోపిడీని ఎదిరించిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని చెప్పి ఏదైతే తయారు చేస్తున్నారో ఆ చట్టాలన్నీ కొనసాగుతున్నవి. మొన్న బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టాలలో ఏదైతే పెద్ద మార్పు లేదు కానీ వాటిని ఇంకా కఠినంగా చేసి మరింతగా ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో వచ్చేటట్టుగా శిక్షలు తేలిగ్గా చేసేటట్టుగా వాటిని కొన్నింటిని మార్పులు చేశారు. దీన్ని మన దేశంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణీయ భావజాలైనటువంటి వర్గాలు లేదా వారికి దొత్తులుగా అంచనుకున్న వాళ్ళు దీన్ని గొప్పగా పొగుడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు కూడా దేశంలో నేరాల సంఖ్య, నేరాలు ఆరోపించబడిన వాళ్ళ సంఖ్య ఎవరంటే ఈ దేశంలో అణగారిన ప్రజలు మాత్రమే. ఉన్నత వర్గాల వాళ్ళు, ఇతర ఆర్థికంగా లేదా పెట్టుబడిదారులుగా లేదా కార్పొరేట్ కంపెనీలుగా ఉన్నటువంటి 10% ఉన్నటువంటి ప్రజలపైన కేసులు ఉండవు. ఉన్నా చాలా తేలిక ఉంటుంది. అవి ఆర్థిక నేరాలుగానే ప్రధానంగా ఉంటాయి. ఆర్థిక నేరాలు చాలా తేలిగ్గా తప్పించుకోవచ్చు. కానీ ఇతర నేరాలు ఏవైతున్నాయో వాటిని శిక్షించడానికి వాళ్ళ చట్టాలు, జైలు ఉన్నవనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు మొత్తంగా చూడండి, కేసుల సంఖ్య చూడండి, కేసులలో ఉన్న వాళ్ళ సంఖ్య చూడండి, వాళ్ళందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ అనగారిన వర్గాలు మాత్రమే. అందుకని ఈ చట్టాలు మన కోసం రూపొందించబడ్డాయి కావు. ఇది ఉన్న వాళ్ళని కాపాడడానికి మాత్రమే చట్టాలు రూపొందించబడ్డాయి. ఏదైతే ఇవాళ రాజ్యాంగం ప్రజలకు హక్కులు కల్పించబడిందో ఆ హక్కులు ఇవాళ జీవించే స్వేచ్ఛ కావచ్చు, మత స్వేచ్ఛ కావచ్చు, లేదా భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, దీని మీద ప్రభుత్వం ఇవాళ తీవ్రంగా దాడి చేస్తా ఉంది. ప్రశ్నించిన వాళ్ళపైన ఊపా చట్టాలని ఉపయోగించి సంవత్సరాల తరబడి పొరపాటున శిక్ష పడితే కూడా అంతకంటే తక్కువ శిక్ష పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కేసుల చట్టాల్లో దానికంటే ఎక్కువ కాలము ఎలాంటి విచారణ లేకుండా జైల్లో పంపుతున్నారు. నేను ఊపా చట్టం యొక్క బాధితుల్ని. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు అందరూ ఊపా చట్టం బాధితులు మాత్రమే. ఇచ్చిన పౌరకుల సంఘం మెజార్టీ నాయకత్వం పైన వాళ్ళ ఊపా చట్టాలు ఉన్నవి. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, అవకాశం ఉంటే ప్రభుత్వం అట్లాంటి పరిస్థితి వాళ్ళ భారతదేశం ఉంది. మరి వాళ్ళు మనం చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఊహించుకుంటున్నటువంటి న్యాయ వ్యవస్థ మనం ఏదో కాపాడుతుంది అనుకుంటే న్యాయ వ్యవస్థ కాపాడే స్థితిలో కూడా లేదు. ఎందుకంటే మన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగినటువంటి దాడిని మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఈ మధ్య మేము కామెంట్లు మా న్యాయవాదుల గ్రూప్లలో కూడా కామెంట్లు చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక కేసు ఎట్లా పెట్టాలని మీద చెప్పు విసుంటే తెలియదు ఆయనకు, అందుకని కేసు పెట్టలేదన్న. నేను నా కామెంట్ ఏంటంటే, అయ్యా ఆ న్యాయమూర్తి గారు చాలా విశాల దృక్పథంతోని అతన్ని వదిలిపెట్టండి అన్నారు. అతన్ని వదిలిపెట్టకుంటే కేసు పెట్టండి అంటే ఏ మనువాద భావజాలాన్ని వంట పట్టించుకున్నటువంటి వర్గాలు ఉన్నారో వారు ఆ న్యాయమూర్తి మీద విపరీతంగా దాడి కొనసాగించేదని, కింది వర్గాల వాళ్ళు, అణచివేత గురైన వర్గాల వాళ్ళు ఈ ఉన్నత వర్గాల యొక్క చెప్పు చేతుల్లో ఉండాలి అంతే. మిత్రుడు రవీందర్, ఏదైతే పౌర హక్కుల సంఘం యొక్క బాధ్యత, లక్ష్యాన్ని చాలా స్పష్టంగా మీ ముందు వివరించారు. పౌర హక్కుల సంఘం
తను నిర్వహించుకునేటటువంటి ప్రతి మహాసభలు ప్రధానంగా సంస్థ యొక్క లక్ష్యము, ఆచరణ, సవాళ్ళకు సంబంధించినటువంటిది ప్రతి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు జరుపుకోవడం అనేటటువంటి ఒక సాంప్రదాయం. మిత్రులారా, ఈరోజు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రాథమిక హక్కులే కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, ఇవన్నీ పాలకులకు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇచ్చినటువంటి కాదు. ఇవన్నీ అనేక పోరాటాల ద్వారా భారత స్వతంత్ర పోరాటంలో ప్రజల యొక్క ఆకాంక్షలను రాజ్యాంగంలో క్రోడీకరించడం జరిగింది. అనేక హక్కులను కాపాడడానికి న్యాయ వ్యవస్థ కావచ్చు, వ్యవస్థలు ప్రజాస్వామికంగా నడవాల్సినటువంటి అనేక వ్యవస్థలు ఈరోజు పెద్ద సవాలు ఎదుర్కొంటున్నాయి, నిర్వీర్యం ఎదుర్కొంటున్నాయి. పౌరత్వ సంఘం పదే పదే ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. హక్కులు అనేటటువంటిది ఒక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి కోసము ఉన్నటువంటిది హక్కులు. సమానత్వాన్ని సాధించడానికి మనకు కావాల్సింది హక్కు. రైట్స్ ఆర్ నథింగ్ బట్ ది డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్ అంటాం. ఒకవేళ హక్కు లేకపోతే సమానత్వ పోరాటాన్ని సాధించలేదు. ఈరోజు మీరు చూస్తున్నారు, చాలా సీరియస్ గా బర్నింగ్ గా గత వారం 10 రోజుల నుంచి ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. సామాజిక న్యాయం అనేటటువంటిది ఇది ఒక ప్రజాస్వామిక హక్కు, రాజ్యాంగ హక్కు. కానీ ఈరోజు మీరు చూస్తున్నాం, న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు హైకోర్టే కావచ్చు, సుప్రీంకోర్టే కావచ్చు, తనకు తాను సీలింగ్ పెట్టి 50% రిజర్వేషన్ భారతదేశంలో దాటకూడదని చెప్పి ఒక అప్రజాస్వామికమైనటువంటి తీర్పు, ఇందిరా సహాని అనేటటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఈరోజు భారతదేశంలో రైట్ టు రిజర్వేషన్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ రైట్ అని దానికి వ్యతిరేకంగా ఈరోజు తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే భారత రాజ్యాంగంలో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కోసము రిజర్వేషన్ అనేటటువంటి అంబేద్కర్ తన కాన్స్టిట్యూషన్ డిబేట్ లో పెట్టినటువంటి ప్రధాన ఉద్దేశాన్ని ఈరోజు చాలా పకడ్బందీగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అనేటటువంటి ఒక రిజర్వేషన్స్ 10% తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి 50% సీలింగ్ అడ్డు రాలేదు, లేదు రిజర్వేషన్లో క్రీమీ లేయర్ ఇలాంటివేమి కూడా సుప్రీంకోర్టు అడ్డు రాలేదు. ఇలాంటి పరిస్థితి ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం. అనేక సందర్భాలలో ఈరోజు చట్టాలే కావచ్చు, ఏవైతే ప్రజలు ఆకాంక్షించినటువంటి చట్టాలను ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. రాత్రి పార్లమెంట్ లో ఎలాంటి డిబేట్స్ లేకుండా మనకి ఈరోజు చట్టాలు వస్తున్నాయి. కానీ ప్రజలు నిజంగా కూడా ఏ చట్టాలైతే ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నాయి, ప్రజలు జీవించే హక్కుకు పూర్తిగా విఘాతంగా ఉన్నటువంటి చట్టాలు, లాంటి చట్టాలే కావచ్చు, కార్మిక వ్యతిరేక చట్టాలే కావచ్చు, ఈ చట్టాలను పూర్తిగా తొలగించాలి, వీటిని స్క్రాప్ చేయాలని మాట్లాడినటువంటి వ్యక్తుల మీద డ్రకోనియన్ చట్టాలు, లాంటి చట్టాలను తీసుకొచ్చి ఈరోజు జైళ్ళలో పెట్టేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందుకే హక్కుల సంఘాలలో పనిచేసేటటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయంటే ఈరోజు భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల ద్వారా ప్రజలకు ఉండేటటువంటి హక్కుల అవగాహన కల్పించడమే ఈరోజు పాలకులకు పెద్ద తట్టిగా అనిపిస్తుంది.
టు రైట్ టు నో ఇస్ ఒక వాస్తవాన్ని తెలుసుకోవడం, రైట్ టు నో ది ట్రూత్ ఇస్ ఎ క్రైమ్. ఈరోజు వాస్తవాన్ని తెలుసుకొని వాస్తవాలు బయట మాట్లాడితే ఈరోజు అదొక క్రైమ్ అయిపోయింది. దేర్ ఇస్ నో ఫ్రీడమ్ ఆఫ్ అకాడమిక్. ఈరోజు యూనివర్సిటీలలో ప్రొఫెసర్లకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మాట్లాడితే వాళ్ళ మీద ఊపా చట్టాలను జైళ్ళలో పెట్టేస్తున్నారు. రాజకీయ స్వేచ్ఛ లేదు. రాజకీయ స్వేచ్ఛ, రాజకీయమైనటువంటి ఎలాంటి ఆర్టికల్స్ రాసినా వాళ్ళ జైళ్ళలో పెట్టేటటువంటి మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా కూడా ఈరోజు ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పౌర హక్కుల సంఘమే 1973లో ఏదైతే ప్రధానంగా రాజ్యహింసకు వ్యతిరేకంగా వచ్చిందో దానితో అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతూ వస్తా ఉంది. అందులో భాగంగానే దాదాపుగా 5 అమరులైన. ఈరోజు కస్టోడియల్ డెత్స్, గతంలో ఒక 2 దశాబ్దాల క్రితం కస్టోడియల్ డెత్స్ అంటే ప్రజలకు నిజంగా పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపుతారా అనేటటువంటి ఒక పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఏ రాష్ట్రంలోనైనా ఈరోజు కస్టోడియల్ డెత్ అంటే ఇట్ ఈస్ అ పోలీస్ మర్డర్ అనేటటువంటిది ఒక అవగాహనకు వచ్చినారంటే పౌరత్వ సంఘం కృషి అని చెప్పి మనం గర్వంగా చెప్పాలి. ఎన్కౌంటర్లు అయినా సరే ఈరోజు ఎన్కౌంటర్లు అన్ని కూడా ఒక రాజకీయ హత్యలుగా మనం పరిగణిస్తున్నాం. ఒక రాజ్యము రాజకీయ విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని హత్యలు చేయడం అనేటటువంటిది జీవించే హక్కుకు వ్యతిరేకం అనేటటువంటిది పౌర హక్కుల సంఘం మాట్లాడతాం. ఈరోజు మొత్తంగా కూడా చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది మొత్తంగా కూడా క్రిమినలైజ్ చేసేసినారు. ఇంతకుముందు రవీంద్ర చెప్పినట్టుగా న్యాయ వ్యవస్థలో, ఉన్నత న్యాయ వ్యవస్థలోనే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిలకే స్వేచ్ఛ లేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది, మాట్లాడలేనటువంటి ఒక స్వేచ్ఛ. సిస్టమాటిక్ గా ఉండేటటువంటి అన్ని హక్కులను కాపాడే వ్యవస్థలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు తనకు తాను సెల్ఫ్ ఇంపోజ్ చేసుకుంటుంది రిస్ట్రిక్షన్స్. ఇలాంటి పరిస్థితులలో ఊపా లాంటి చట్టాలు పౌర హక్కుల సంఘాల నాయకుల మీద కానీ, ప్రజా సంఘాల నాయకుల మీద కానీ ఈరోజు ఊపా లాంటి చట్టాలు ప్రయోగించడం అంటే కారణం ఒకటే, హక్కుల స్పృహ కల్పిస్తున్నటువంటి సంస్థలకి హక్కుల చైతన్యాన్ని కల్పించడం అనేటటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19. ఈరోజు మొత్తంగా భారత రాజ్యాంగంలో ఒకే ఒక ఆర్టికల్ ఉంది, వ్యవస్థను మార్చేటటువంటి ఒక రైట్. ఆర్టికల్ 19 అనేటటువంటి దాని ద్వారా ఈ సమాజంలో ఉండేటటువంటి అసమానతలకు వ్యతిరేకంగా కొట్లాడేటటువంటి హక్కు ఇచ్చింది పౌరులకి. అణచివేతకు వ్యతిరేకంగా కొట్లాడడానికి ఇచ్చినటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు ఆర్టికల్ 19 పౌరులకు ఇచ్చింది. స్వేచ్ఛగా మాట్లాడడం, స్వేచ్ఛగా మన యొక్క భావాలను వ్యక్తీకరించడం, అణచివేతకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఉద్యమించేటటువంటి హక్కు ఒక ప్రజాస్వామిక. ఏడ కూడా నీకు ఈరోజు ఎందుకు పౌర హక్కుల సంఘం ఊపా లాంటి చట్టాలను వ్యతిరేకిస్తుంది? గత దాదాపు 2 దశాబ్దాల నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఊపా లాంటి చట్టాలు ప్రజాస్వామికంగా పనిచేసేటటువంటి సంస్థల్ని నిషేధిస్తుంటాయి. నిషేధించడమే కాదు, మనుషుల్ని కూడా నిషేధించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్ ఇచ్చినటువంటి పవర్స్ మీరు ఈరోజు ఊపా లాంటి చట్టాలలో చూస్తామన్నారు. ఊపా లాంటి చట్టాలలో కనీసం బెయిల్ ఇస్ ఎ రైట్ కాదు, బెయిల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇస్తా ఉంది. జైళ్లలో అనేక మంది ఆదివాసీలు ఉద్యమించినటువంటి ప్రజాస్వామికవాదులు బెయిల్ లేకుండా ఏళ్ల తరబడి ఈరోజు జైళ్లలో ఉంటున్నారు. న్యాయ వ్యవస్థ చూస్తూ కూడా బెయిల్ ఇవ్వలేకుండా ఉండేటటువంటి ఒక బలమైనటువంటి సెక్షన్స్ ఈరోజు ఊపా లాంటి చట్టాలలో ఉన్నాయి. అందుకే మనం ఊపా లాంటి చట్టాలను రద్దు చేయాలని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం.
రద్దు చేయాలి, అప్రజాస్వామ్యం మాట్లాడుతున్నటువంటి పౌర హక్కుల సంఘం నాయకుల మీద కూడా కేసులు పెట్టేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, పౌర హక్కుల సంఘం నిర్వహించేటటువంటి ఈ మహాసభ ఇది ఒక సాంప్రదాయం. మన యొక్క సంస్థలు అమలు లేనటువంటి వాళ్ళు సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలను వీటన్నిటిని సమీక్షించుకుంటూ ముందుకు ఎట్లా వెళ్ళాలి, సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటూ ఒక బలమైనటువంటి, ఒక ఆరోగ్యకరమైనటువంటి, ఒక మానవీయమైనటువంటి హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ సమాజంలో అందరినీ చైతన్యవంతులు చేస్తూ ముందుకు పోవాలనేటటువంటి ఉద్దేశంతోనే పౌర హక్కుల సంఘం పనిచేస్తూ ఉంది. మీరందరూ కూడా హక్కుల సంఘానికి మీ యొక్క కంట్రిబ్యూషన్స్ చేస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలలో ఒక చైతన్యాన్ని, హక్కుల స్ఫుర చైతన్యాన్ని కల్పించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లాకు ముగిస్తున్నాను. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి 42%. ఇవాళ రాష్ట్రంలో మొత్తం జనగణన తీసుకుంటే 56% బీసీ వర్గాలు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సిందే. దేశ సంపద, రాష్ట్ర సంపద ఏది ఉన్నా ఆయా వర్గాలకి సమానంగా ఆ హక్కులనేది కావాలి, కల్పించాలి అనే ఉద్దేశాలు ప్రభుత్వాలు ఇవన్నీ ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో మనల్ని పరిపాలించే వాళ్ళకి న్యాయ కోవిదులు, అడ్వకేట్ జనరల్ అనేక వీళ్ళు ఉన్నారు. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రము 67% రిజర్వేషన్ ఇవాళ కొనసాగుతూ ఉంది. రాజ్యాంగంలో 50% కంటే రిజర్వేషన్ మించి ఉండకూడదు అని రాజ్యాంగంలో ఉంది. కాబట్టి అది చేసుకోవడానికి లేదు అని చెప్పేసి ఒక వాదన. అది కరెక్టే. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు వార పరిస్థితిని బట్టి పెంచుకునే అవకాశం కూడా ఉంది అనేది కూడా ఒకటి ఉంది. పక్క రాష్ట్రం తమిళనాడు వాళ్ళు ఏ రకంగా అయితే పెంచుకోగలిగారో దానికి ఒక ప్రొసీజర్ పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతి ఫాలో కాకుండా ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రకంగా బిల్ పాస్ చేయాలి, జీవో పాస్ చేయాలి అని చెప్పేసి జీవో పాస్ చేసినారు. దానికి ఎవరు కూడా ఈ వేరే ప్రతిపక్షాలు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ టీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు అది జీవో ద్వారా అది అమలు కాదు, ఇది కుదరదు అని. బీజేపీ వాళ్ళకు తెలుసు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు. అలాంటి అమలు చేయలేని ఇలాంటి జీవోలు పాస్ చేసి ఎవరిని మభ్య పెడదామని చెప్పేసి మళ్ళీ దాని మీద ఎవరో హైకోర్టులో కేసేస్తే అది చెల్లదని చెప్పారు, ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది చెల్లదని చెప్పారు. అయితే వీటన్నిటి కూడా అంటే ఎంత కాలయాపన, ఎంత ఖర్చు, ఎంత ఇది చేసినారు. అనేక అంటే లీగల్ పరమైన అంశాలు వీళ్ళకి తెలియకనా అని తెలుసు. అంటే మనల్ని మభ్యపెట్టడం కోసం ఇవన్నీ కాలయాపన చేయడము, మేము బీసీలకి ఏదో చేయబోతున్నాము, చేస్తామని చెప్పేసి మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ పక్క రాష్ట్రం తమిళనాడు వాడు పెరియర్ రామస్వామి పెద్ద పోరాటం చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేయించుకొని రాజ్యాంగంలో సవరణ చేయించుకున్నాడు. అది ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో కాకుండా ఇలా చేయడం అనేది ఇది సరైనది కాదు. ఇది బీసీల యొక్క హక్కుల్ని కారణాల్చడమే ఒక రకం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద కూడా గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా పౌర హక్కుల పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు పౌర హక్కుల సంఘం, తెలంగాణ పౌర హక్కుల సంఘం సీనియర్ నాయకులు చెప్పినట్టుగా రిజర్వేషన్ల ఉద్యమం దానికి మద్దతు పలుకుతాం. కానీ ఏ రిజర్వేషన్లు ఎవరైతే నిజంగా వెనుకబడి ఉన్నారో, ఆర్థికంగా కాదు సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో అది లక్ష్యం. పౌర హక్కుల సంఘం మద్దతు పలుకుతుంది. కానీ మా సీనియర్ నాయకులు రఘునాథ్ ఆల్రెడీ స్పష్టం చేసిండు, వాళ్ళకు కావాల్సిన వర్గాలకు అట్లా రిజర్వేషన్లు దొడ్డిదారిలో కల్పించడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇటువంటి ఉద్యమాలు
కొనసాగిస్తూ పౌరాకుల సంఘం మా నిజామాబాద్ జిల్లా కమిటీ మేము ముందు పనిచేస్తూ ఇప్పటికీ 30 సంవత్సరాలుగా పనిచేస్తూ 17వ జిల్లా మహాసభలని మీ ముందు బహిరంగంగా నడిపించుకుంటూ లోపాలు తప్పులు మీ ముందరే సవరించుకుంటూ మీ సూచనలు సలహాలు అన్నీ మీరిచ్చే సౌహృదయంతో ఇచ్చే ఆ గైడెన్స్ స్వీకరించుకుంటూ మళ్ళీ మీ ముందర హక్కుల పరిరక్షణ కోసం నిలబడటం కోసం జిల్లా కమిటీ 17వ మహాసభను నిర్వహించుకుంటున్నందుకు చాలా గర్విస్తున్నాం. జిల్లా మహాసభను నిర్వహిస్తున్న జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ అభినందిస్తూ ఉంది. అయితే జిల్లా కమిటీ చేస్తున్న ఈ హక్కులను కాపాడటంలో చేస్తున్న ఈ పోరాట క్రమంలో ఈ జిల్లాకు ప్రత్యేకించి ఉన్న ఈ జిల్లాకు సంబంధించిన మూఢనమ్మకాల పైన పోరాటం చేసింది. ఒక మహిళను మంత్రాలు చేస్తుందానో చేతబడి చేస్తుందానో చెట్టుకు కట్టేసి కొట్టిన అవమానించిన పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక మహిళని చూడకుండా వివస్త్రను కావించి అసలు ఆ మంత్రాలకు శక్తి ఉంటుందా, ఏ మేరకు పవర్ ఉంటుంది అని విచక్షణ కోల్పోయి కొట్టడాన్ని ప్రజలను చైతన్యం చేసే దిశగా పౌరాకుల సంఘం మీ ముందు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది. అట్లాగే దేశవ్యాప్తంగా మరి మన జిల్లాలో కల్తీ కళ్ళకు బలైన ఆ వైనాన్ని కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం కుమ్మక్కై ప్రభుత్వం ఎవరి కోసం, ఏ పెట్టుబడిదారుల కోసం, ఏ గుత్తదారుల కోసం పని చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కల్తీ కళ్ళు ఏరులై పారుతున్న దృశ్యాన్ని కూడా మీ ముందు నిలబెట్టింది. నేను స్వయంగా చూశాను. ఆ కల్తీ కళ్ళు తాగి ప్రజలు నరాల మీద మెదడు మీద ప్రభావం చూపించి అది దాకపోతే ఇట్లా వణికిపోతారు, పిచ్చి పిచ్చిగా ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ అది తాగితేనే చల్లబడతారు. అంతగా ఆ కళ్ళుకు బానిసైపోయిన పరిస్థితిని ప్రజల ముందు ఉంచింది. అట్లాగే పేద జనాలు రవి చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ దేశంలో కులం ఉంది. ప్రతి పరిణామం, ప్రతి స్పందన రాజ్యాంగ యంత్రాంగం దాని ప్రాతిపదికననే పనిచేస్తుంది. లెక్కలు చూడండి అని నిలదీశాడు. సంఖ్యలో చూసినా, ఆ సామాజిక హోదా పరంగా చూసినా కానీ పోలీసుల ప్రతాపం అంతా పేద ప్రజల మీదనే ఉంటుందని తెలియజేశారు. జైళ్లలో ఇవాళ అక్రమంగా మగ్గుతున్నది కేవలం సామాజికంగా అట్టడుగు కులాలకు చెందిన వాళ్ళు మాత్రమే. అంటే ఈ పోలీస్ స్టేషన్లు కానీ, ఈ యంత్రాంగం కానీ, ఈ జైళ్ళు కానీ కేవలం పెట్టుబడిదారీ సంపన్న వర్గాలకు, ఉన్నత వర్గాలకు వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం మాత్రమే ఉంటాయి. పేదలను హింసించడం కోసం, పేదలను చిత్రహింసలు పెట్టడం కోసం మాత్రమే ఉంటాయి. ఈ రెండు వైరుధ్యాలను మా జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కోశాధికారి అయిన రవి ఆ దృశ్యాలను మేము ముందుంచారు.
మేము ఈ విషయాలను మీ ముందు ఉంచడంలో ఒక ప్రయోజనం ఉంది. అంటే ఆ ప్రయోజనం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ 78-80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అంశాలు ఎందుకు పట్టవని ఆలోచించడం కోసం మీ ముందు ఆ దృశ్యాలను ఆవిష్కరించి ఉన్నాం. ఇవాళ మీకు మా సభ ద్వారా ఒక అప్పీల్ ఏం చేస్తున్నామంటే, చాలా సీరియస్గానే భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల పైన ప్రజలే ఆలోచించి ప్రజలే చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ మేము ముందు ఉంచాం. జనతర సర్కారు నడిపిస్తే నువ్వెట్లా నడిపిస్తావు జనతర సర్కారును చెప్పి దాని మీద విరుచుకుపడి అది లేకుండా చేసింది భారత ప్రభుత్వం. కానీ ఈ జిల్లాలో గ్రామాభివృద్ధి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది ప్రత్యామ్నాయంగా, సమాంతరంగా, ప్యారలల్గా ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తూ అది కులం నుంచి బహిష్కరించే స్థితికి చేరుకుంటే ప్రభుత్వానికి కనబడదా? ఇవి ఏమీ కనబడవు. రవి చెప్పినట్టుగా ఒక పేద వర్గంలోకి చెందిన ఆలపాటి సంపత్ అనే వ్యక్తి బ్రతుకు తెరువు కోసం విదేశాలకు పంపే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉద్యోగాలు దొరకలేవు, నీవు మోసం చేశావనే ఒక నెపంతో పోలీసులు పట్టుకుపోయి చిన్నగా వదిలేదాయి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఒక సంపత్ కుమార్నే కాదు, ఇక్కడే నిజామాబాద్ టౌన్లో ఆ సిసిఎస్ పోలీసులు పట్టుకుపోయి ఒక మనిషిని, అంటే పోలీసులు, ప్రభుత్వము, యంత్రాంగం ఫాసిస్ట్ దశకు చేరుకున్నదని అధ్యక్షుల వారు ఉద్ఘాటించారు. ఇవాళ హిందూ బ్రాహ్మణికల్ ఫ్యాసిస్ట్ విధానంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఆ ఫాసిస్ట్ విధానం, ఆ పెట్టుబడిదారి విధానం, ఆ సామ్రాజ్యవాదం ఒక మనిషిని కర్కోటకంగా తయారు చేస్తూ ఉంటుంది. ఇంత కర్కోటకంగా తయారు చేస్తుంది కనుకనే అమానవీయంగా తయారవుతాడు ఒక మనిషి. కనుక పోలీసులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆలపాటి సంపదను చనిపోయేంత వరకు కొట్టింది.